సార్ నా పేరు భాస్కర్ నాయక్, ఖేతావత్ భాస్కర్ నాయక్. నా ఊరు వచ్చేసి అచ్చంపేట మండల్, సిద్ధాపూర్ విలేజ్ సార్, నాగర్ కర్నూలు డిస్టిక్. నేను రైతు రుణమాఫీ నాకు రాలేదు గురించి ఇక్కడ క్యూ న్యూస్ ఆఫీస్కి వచ్చాను సార్. నాకేందంటే నాకు మ్యారేజ్ అయ్యి 5 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇప్పుడు నాకు రుణమాఫీ కాలేదు. రుణమాఫీ ఎందుకు కాలేదని డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీస్ని అడిగితే, మీకు మీ ఫ్యామిలీ వాళ్ళ దాంట్లో యాడ్ అయి ఉంది కాబట్టి నీకు రుణమాఫీ కాలేదని అంటున్నారు సార్. నేను సపరేట్ మ్యారేజ్ అయ్యి నేను వేరుపడ్డాను. నాకు సపరేట్ నేను వ్యవసాయం చేసుకుంటున్నాను. నాకు రుణమాఫీ కాలేదు సార్. నా పేరు మీద ₹1,79,664 ఉంది సార్. నాకు రుణమాఫీ కాలేదు సార్. ఏమని అడిగితే ఇప్పుడు గవర్నమెంట్ సార్ ఈ రేషన్ కార్డు ప్రామాణికం కాదని, రేషన్ కార్డు ప్రామాణికం కాదని గవర్నమెంట్ అంటుందని నేను అడిగితే అగ్రికల్చర్ ఆఫీసర్ ఉండి రేషన్ కార్డే ప్రామాణికమా అని నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ డిఓ గారు అంటున్నారు సార్. దయచేసి నా రుణమాఫీ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఏంటంటే ప్రజెంట్ దీంట్లో 3,11,000 ఉంది సార్. నాది మా తమ్ముంది సపరేట్ వేరుపడ్డం అనమాట. నాకు రేషన్ కార్డు లేదు సార్. రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా చేసిన 3 లక్షల మంది అని గవర్నమెంట్ రీసెంట్ చూశాను సార్ న్యూస్లో. అది తీరా చూసేటల్లకి నేను అగ్రికల్చర్ ఆఫీస్ని అడిగితే, మీకు గ్రూపింగ్ అయింది కాబట్టి వేరే రేషన్ కార్డులో గ్రూపింగ్ అయింది కాబట్టి మీకు రేషన్ కార్డు ఉన్నట్టే చూపిస్తుంది, మీ ఫోటో తీసుకోము మేము అన్నట్టు అగ్రికల్చర్ ఆఫీసర్ ఏఈఓ వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. ప్రజెంట్ మాకు రుణమాఫీ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. నేను ఎక్కడ చూసినా ప్రైవేట్ భవన్ చూసినా, ఇక్కడ నార్కల్ డిస్ట్రిక్ట్ హెడ్ ఆఫీస్ చూసినా, మన ఎంఈఓ ఏఓ ఆఫీస్ అచ్చంపేట గారి అక్కడ కూడా కోరినాను. తీరా చూసేటప్పుడు అన్నీ చూసినా సార్. నా దగ్గర అన్ని ప్రూఫ్ తోటి వచ్చాను. నేను అక్కడ డిస్ట్రిక్ట్ డిఓ గారిని కూడా కలిశాను. కలిస్తే ఇక్కడ వాళ్ళు సంతకం చేసి ఇచ్చేసారు తప్ప నా రిసిప్ట్ తీసుకున్నారు, కానీ రుణమాఫీ జరగలేదు సార్. 3 లక్షల మందిలో ఈ రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా చేస్తామంటుంటే అక్కడ ఏఓ గారిని అడిగితే, మీ రేషన్ కార్డు ఆల్రెడీ గ్రూపింగ్లో ఉన్నది కాబట్టి మేము తీసుకోమన్నట్టు మాట్లాడుతున్నారు సార్. ఓకే, థ్యాంక్స్. క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల కెమెరామ్యాన్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.